For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మన ముందున్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. సో ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సార్, ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, చీర కడితే ఇలా శారీ క్యాన్సర్ అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అందులో ఏమైనా రకాలు ఉంటున్నాయా? సో ఈ మధ్య చాలా న్యూస్ వస్తుందండి, చీర కడితే క్యాన్సర్ వస్తుంది అని. అసలు మనం ఫస్ట్ క్యాన్సర్ బేసిక్స్ తెలుసుకుందాం. క్యాన్సర్ బేసిక్ మనము మెడిసిన్ బుక్ ఓపెన్ చేసి చూసామనుకోండి, పాథాలజీ బుక్ ఓపెన్ చేసాం. క్యాన్సర్ అంటే ఏంటంటే అబ్నార్మల్ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ డ్యూ టు కాన్స్టెంట్ ఇరిటేషన్ అంటాం అనమాట. ఆ కాన్స్టెంట్ ఇరిటేషన్ అనేది చాలా ముఖ్యమైన పదం అక్కడ. కాన్స్టెంట్ ఇరిటేషన్ అంటే ఏంటంటే మన బాడీని బాగా ఇరిటేట్ చేయడం, అంటే కాన్స్టెంట్గా ఒకటే ఇరిటేషన్ రావడం. ఈ ఇరిటేషన్ అనేది మెకానికల్ ఇరిటేషన్ ఉండొచ్చు, కెమికల్ ఇరిటేషన్ ఉండొచ్చు, రేడియేషన్ ఇరిటేషన్ ఉండొచ్చు. రేడియేషన్ అంటే ఏంటి, మనము మామూలుగా ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ కావడం కానీ, లేకపోతే అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజ్ కావడం, ఇవన్నీ దాని కిందికి వస్తాయి. సో మనం సారీ క్యాన్సర్ అంటే ఏంటంటే, ఇప్పుడు పాతకాలంలో ఎలా ఉండేదంటే మనకు అన్ని న్యాచురల్ మెటీరియల్తో శారీ చేసేవాళ్ళు. ఏంటి, సిల్క్తో చేసేవాళ్ళు, లేకపోతే కాటన్తో చేసేవాళ్ళు. సో అక్కడ మనకు అన్ని అవి న్యాచురల్ మెటీరియల్ అనమాట. ఎప్పుడైతే ఈ పాలిస్టర్ కానీ లేకపోతే ఈ కెమికల్స్ కానీ వచ్చాయో, సో కాన్స్టెంట్గా ఈ కెమికల్స్ బాడీలో ఉండటం పైన ఏమవుతుందంటే, ఆ కెమికల్స్ బాడీలోకి ఎంటర్ అయ్యి అక్కడ ఇరిటేషన్ వచ్చి క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. సో అది ఒక క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది తప్పితే కంపల్సరీ చీర కట్టుకున్న వాళ్ళకందరికీ వస్తుందని కాదు, దెర్ ఈస్ ఛాన్స్ అని దాని మీనింగ్ అనమాట. ఓకే, సో చీర కడితే క్యాన్సర్ పర్టికులర్గా ఏమీ రాదు. సో ఈ చీర అనేది ఇప్పుడు డిఫరెంట్ గా రెడీ చేస్తున్నారు కాబట్టి మేబీ ఛాన్సెస్ అంతే. రైట్, అంతే అండి. మనం మెడికల్ ప్రకారం తీసుకుంటే ఏదన్నా మీ బాడీని, ఫర్ ఎగ్జాంపుల్ కరాటేకి వెళ్తూ ఉంటారు, కుంఫుకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు సిటీలో ఏమైందంటే మణికొండ తీసుకున్నారు అనుకోండి, అక్కడ గ్రౌండ్ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్లో ఒక టెర్రస్ రెంట్కి తీసుకుంటారు. టెర్రస్కి రెంట్ తీసుకుని అక్కడ ఆర్టిఫిషియల్ లాన్ వేస్తారనమాట. ఆర్టిఫిషియల్ గ్రాస్ లాగా ఉంటుంది. దాని లోపల స్మాల్ కొంచెము పౌడర్ వేస్తారు. పౌడర్ అంటే పౌడర్ కాదు, బ్లాక్ కలర్ ప్లాస్టిక్ వేస్తారనమాట. సో ఈ ప్లాస్టిక్లో చాలా రీసెర్చ్ అయిందండి. ఈ ప్లాస్టిక్ వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న ట్యూమర్స్ రావడము, అవి క్యాన్సర్స్గా మారడం కూడా చూసామన్నమాట. సో ఏంటంటే ఏదన్నా కూడా మీరు న్యాచురల్ అన్యాచురల్ మెటీరియల్ని బాడీ పైన ఎక్కువసేపు పెట్టుకున్నా, సో మామూలుగా ఇది క్యాన్సర్ అంతే కదా. సో ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు, లేకపోతే కరాటీ చేస్తుంటారు, ఎప్పుడు ఆ ప్లాస్టిక్ టచ్లో ఉంటారు. దాంట్లో ఆర్సెనిక్ ఉండొచ్చు, ఇంకా వేరే కెమికల్స్ ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఏదన్నా కూడా అన్యాచురల్ మెటీరియల్ని మీరు ఎక్కువసేపు వాడుతుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మేము ఏం చెప్తామంటే, కొంతమంది మా అమ్మమ్మ ఉందన్నమాట, ఆమె ఏమంటే మైసూర్ శాండిల్ సోపు, అంటే ఆమె చిన్నప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఒకటే సోపు మైసూర్ శాండిలే వాడుతుంది అనమాట. సో అలా వాడడం మంచిది కాదు. ఎప్పుడే కానీ షాంప్స్ కానీ లేకపోతే టూత్ పేస్టులు కానీ మన బాడీ పైన ఏవైతే వేసుకుంటానో రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకటే వేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఒకటే కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ అంతా బాడీలోకి అబ్జర్వ్ అయ్యి, సో అవి డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్యాన్సర్ అనే కాదు, వేరే డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకు మనం ఏం చేస్తామంటే, ఏదైనా కాస్మెటిక్స్ మీరు ఏవి వాడినా కూడా ఎప్పుడు ఒకటే వాడకండి. సోపులు చేంజ్ చేయండి, హెయిర్ డైస్ చేంజ్ చేయండి, అదేవిధంగా షాంప్స్ చేంజ్ చేయండి. కాస్మెటిక్స్ ఏవైతే పూసుకుంటారో అవి కాన్స్టెంట్గా చేంజ్ చేస్తుంటే ఏంటంటే బెటర్ అనమాట. సార్, చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ లేడీస్కైనా జెంట్స్కైనా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా బ్యాక్ పెయిన్ అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ అయినా బిఫోర్, అదే చిన్న పిల్లల నుంచి బ్యాక్ పెయిన్ అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. అసలు ఎందువల్ల, అసలు ఏంటి సార్ అది? సో మీరు చెప్పింది కరెక్టే అండి. పాతకాలంలో ఎలా ఉండేదంటే మా నాన్నమ్మ చెప్పేది అనమాట. ఏం చెప్తుందంటే, మేము చిన్నగా ఉండేటప్పుడు ఒక ముసలి వాళ్ళు, అంటే 80 years వాళ్ళందరూ ఒక చెట్టు కింద కూర్చొని, ఈవినింగ్ అయితేనే ఊరంతా ఒక చెట్టు కింద పోయి కూర్చొని మాట్లాడుకొని, ఆడవాళ్ళందరూ దగ్గర మాట్లాడుకునే వాళ్ళంట, మగవాళ్ళందరూ దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళంట. అప్పుడు అనుకునే వాళ్ళంట, అరే వీడికి 80 years, వీడు బ్యాక్ పెయిన్ ఉంటున్నాడు, వీడు 80 yearsకే ముసలోడు అయిపోయినాడు ఇదా అని మాట్లాడుకునే వాళ్ళంట అప్పట్లో. ఇప్పుడు ఏమైంది, అది మాకు వచ్చే కేసెస్ ఏంటంటే 20 నుంచి స్టార్ట్ అవుతాయి. 20 years నుంచి స్టార్ట్ అవుతుంది. 20 years, 25, ఇంకా 30, 35, 40 years మధ్యలో వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ, ఎవరైతే ఐటీ జాబ్ చేస్తున్నారో, ఎవరైతే ఫిజికల్గా యాక్టివిటీ లేకుండా జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఉంటుంది అనమాట. దీంట్లో మనం హోమియోపతిలో ఏం చేయగలమంటే, హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఇనీషియల్గానే వచ్చారనుకోండి, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సో అక్కడ బోన్ డ్యామేజ్ అయినా లేకపోతే
లిగమెంట్ డ్యామేజ్ అయినా, టెండాన్ డ్యామేజ్, ఏం డ్యామేజ్ అయినా కంప్లీట్గా రికవర్ చేయొచ్చు హోమియోపతిలో అని ఇనిషియల్ స్టేజ్లో. సో వితౌట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం హోమియోపతిలో దాన్ని ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ అసలు ఎందుకు వస్తుంది అంత త్వరగా అంటే మెయిన్లీ 4 రీజన్స్. ఒకటి, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం, టూ మచ్ కార్బోహైడ్రేట్. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటారో ఇన్సులిన్ రేజ్ కావడం, కాన్స్టెంట్గా బ్లడ్లో కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువగా ఉండడం, ఈ రెండు ఇన్ఫ్లమేటరీ అనమాట. ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండడం ఇన్ఫ్లమేటరీ, ఎక్కువ ఇన్సులిన్ ఉండడం ఇన్ఫ్లమేటరీ. అదేవిధంగా తీసుకునే ఆయిల్స్ ఏం తీసుకుంటారు అంటే ఎక్కువ వెజిటబుల్ ఆయిల్స్ తీసుకుంటున్నారు. వెజిటబుల్ ఆయిల్స్ అంటే ఏంటి? సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ రీఫైన్డ్ ఆయిల్స్. దీంట్లో ఏముంటుందంటే omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హైలీ ఇన్ఫ్లమేటరీ ఆయిల్స్. సో అందుకు మెయిన్గా వెజిటబుల్ ఆయిల్స్ తీసుకోవడం, అదేవిధంగా మెయిన్గా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, మల్టిపుల్గా తీసుకోవడం. పొద్దున్న తింటారు, మధ్యాహ్నం తింటారు, సాయంత్రం తింటారు, రాత్రి తింటారు, మధ్యలో టీలు, కాఫీలు, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ సరిపోదు, మాకు ఇంకా హెల్త్ కావాలని ఫ్రూట్స్ తింటారు. మొత్తం కార్బోహైడ్రేట్. ఇంత కార్బోహైడ్రేట్ తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంది. అంటే త్వరగా వచ్చేస్తుంది అనమాట. సో హెవీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల కూడా జల్దీ వచ్చేస్తుంది అనమాట మనకి. రైట్, ఇది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ రీజన్ వచ్చినప్పుడు నిద్ర. ఎవరు నిద్రపోతున్నారు? రాత్రిలంతా రీల్స్ చూడడము, టిక్ టాకులు చూడడము, నెట్ఫ్లిక్స్ చూడడము. చిన్న పిల్లోడు, పుట్టిన 1.5 year పిల్లోడు, వాడు చిన్న పిల్లోడు ఏదైనా ఏడ్చినాడు అంటే వాడి మొహాన్ని ఒక ఫోన్ కొడతారు, వాడు ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటాడు. సో నిద్ర ఉండదు, పాడుండదు. నెక్స్ట్ ఏంటంటే నిద్ర లేకపోవడం. మగవాళ్ళు అంటే ఏజ్ లో ఉన్న వాళ్ళకంటే అడల్ట్ కి 7 to 9 hours కంపల్సరీ నిద్ర ఉండాలి. ఎప్పుడైతే దీనికంటే తగ్గుతుందో, అదే విధంగా చిన్న పిల్లలకు కానీ ముసలి వాళ్ళకి కానీ వాళ్ళు ఎంతసేపు నిద్రపోవాలంటే అంతసేపు నిద్రపోవాలి. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ దెబ్బతింటుందో అది కూడా బ్యాక్ పెయిన్ కి రీజన్ అవుతుంది. ఓకే, నిద్ర కూడా తక్కువ అవడం వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. రైట్, అది చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. ఇది సెకండ్ రీజన్ అనమాట. థర్డ్ రీజన్ అనేది ఎక్సర్సైజ్ చేయడమే మర్చిపోయినారు. సో ఎప్పుడు ఎవరినన్నా ఒక విమెన్ ఎవరినన్నా అడిగామనుకోండి, ఒక 40 years, నువ్వు ఎప్పుడు లాస్ట్ పరిగెత్తావంటే ఎప్పుడో చిన్నప్పుడు, నేను 10 years 15 years ఉన్నప్పుడు పరిగెత్తాను సార్. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా ఫైనల్ తీసుకుంటే స్ట్రెస్లో మనకి ఏమవుతుందంటే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుందో అది ఏం చేస్తుందంటే కాల్షియం అంతా తెచ్చి బ్లడ్లో పెడుతుంది, కార్బోహైడ్రేట్ అంతా తెచ్చి బ్లడ్లో పెడుతుంది. ఎప్పుడైతే బ్లడ్లో కార్బోహైడ్రేట్, కాల్షియం ఇంక్రీజ్ అయ్యాయో, సో బోన్లోంచి మినరల్స్ అన్ని లీచ్ కావడము, అదేవిధంగా బోన్స్ త్వరగా అరిగిపోవడము, దీనివల్ల బ్యాక్ పెయిన్ రావడం మనం మెయిన్గా చూస్తాం అనమాట. సో మనం మెయిన్గా తీసుకుంటే 3 reasons. ఒకటి, ఫస్ట్ కార్బోహైడ్రేట్ ఎక్కువ తినడం, సెకండ్ నిద్ర సరిగా లేకపోవడం, థర్డ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫోర్త్ స్ట్రెస్లో ఉండడం. దీంతో పాటు ఇంకో స్పెషల్ ఏంటంటే హ్యాబిట్స్ ఏంటి? పాన్ తినడము, టొబాకో, స్మోకింగ్, ఆల్కహాలిజము, డ్రగ్స్, అదేవిధంగా రీల్స్, సో పాన్కి అడిక్ట్ కావడం, ఇవన్నీ వీటన్నిటి వల్ల ఏమిటంటే స్ట్రెస్లోకి వెళ్ళి సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఓకే సార్, ఇలా చూసిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చిన తర్వాత మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? రైట్, హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే స్టేజ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ స్టేజ్లోనే వచ్చారనుకోండి, ఏజ్ తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి కంప్లీట్గా రివర్స్ కావచ్చు. మనకు అక్కడ ఏముంటుందంటే బోన్ ఉంటుంది, బోన్ డ్యామేజ్ అవుతుంది, బోన్ కింద కార్టిలేజ్ ఉంటుంది, కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. ఈ జాయింట్ అంతా ఒక సాకెట్లో ఉంటుంది అనమాట, దాన్ని సైనోవియల్ మెంబ్రెయిన్ అంటాం. ఆ సైనోవియల్ మెంబ్రెయిన్ గట్టిగా అయిపోతుంది. అదేవిధంగా ఎక్స్ట్రా బోన్ గ్రోత్స్ వస్తాయి అనమాట, దాన్ని ఆస్టియోఫైట్ అంటాము. ఈ బోన్ ఏనుగు దంతంలాగా మారిపోతుంది అనమాట, దాన్ని ఈబర్నేషన్ అంటాము. బోన్లో క్రాక్ వస్తుంది, క్రాక్ వచ్చి అక్కడ ఫ్లూయిడ్ ఏర్పడుతుంది అనమాట. సో దాన్ని సబ్ కాండ్రల్ సిస్ట్ అంటాము. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చిన, ఇనిషియల్ స్టేజ్లో వచ్చిన మనకి ఏంటంటే దాన్ని ఫర్దర్గా ఈరోజు మీరు వచ్చారంటే ఒక 1 monthలో మీకు ఏంటంటే ఆ డ్యామేజ్ని కంప్లీట్గా హోమియోపతిలో అరెస్ట్ చేయొచ్చు, అంటే ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా చూడొచ్చు. అదేవిధంగా ఏజ్ యంగ్గానే ఉంది, సో ఫిజికల్గా కొంచెం బాగానే ఉన్నా అంటే బాగా రివర్స్ అవుతుంది అనమాట. ఏవైతే డ్యామేజెస్ ఉన్నాయో అది రివర్స్ చేయొచ్చు. మన దగ్గరికి వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే, సర్జరీ కంపల్సరీ అన్నారు, సర్జరీ చేస్తే మళ్ళీ నాకు 50% ఛాన్స్ అన్నారు, 50% మొత్తం ప్యారలైజ్ అయిపోవచ్చు అన్నారు. అటువంటి స్టేజ్లో కూడా హోమియోపతి వస్తే ఒక 100 మంది వచ్చారనుకోండి, ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు, మనం 95 to 96, 97% మందికి సర్జరీ వరకు పోకుండా హోమియోపతిలోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రీట్మెంట్ కూడా
ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ఎక్సలెంట్ హోమియోపతిలో ఇది ట్రీట్మెంట్ ఎన్ని చేస్తాం. డేస్ టైం పడుతుంది సార్ మరి ఇలా హోమియోపతిలో కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే? సో అది స్టేజ్ని బట్టి ఉంటుందండి. సో ఓకే. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉంటే మనకేంటంటే ఒక 6 months to 9 months ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. లైఫ్ లాంగ్ తీసుకుంటే ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేవిధంగా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా సర్జరీ వరకు పోకుండా మనం కాపాడుకుంటూ రావచ్చు అనమాట.